నమస్తే మ్యామ్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నమస్తే చిల్డ్రన్, సిట్ డౌన్. థ్యాంక్ యూ మ్యామ్. బన్నీ ప్రెజెంట్ మ్యామ్. తారక్ ప్రెజెంట్ మేడం. మోహిత్ ప్రెజెంట్ మేడం. రేవంత్ ప్రెజెంట్ మేడం. తరుణ్ ప్రెజెంట్ మ్యామ్. శశి ప్రెజెంట్ మ్యామ్. హర్షిత ప్రెజెంట్ మ్యామ్. రమ్య ప్రెజెంట్ మ్యామ్. రాధిక ప్రెజెంట్ మ్యామ్. ఏ కమిన్ మ్యామ్. ఎస్ కమిన్. నమస్తే మ్యామ్. న్యూ స్టూడెంట్, ఎస్ మ్యామ్. introduce yourself and take your seat. My name is K. Swati. I came from Vijayawada. Next. May I come in, ma'am? Namaste, ma'am. My name is Sanjana. I came from Kadapa. Next. May I coming, ma'am? My name is Deva. I am from Vijayawada. Next. May I come in, ma'am? My name is K. Abdul. I am from Mangallu. Next. May I come, ma'am? My name is P. Arjun. I am from Godavari. Okay, go and sit. Class work lo copy cheskondi ee notes. Yes, ma'am. వైష్ణవి, నా పెన్నే బాబా. లేదు, నేను రాసుకుంటాను, మళ్ళీ ఇస్తాను. నేను కూడా రాసుకోవాలి. ఇవ్వు. నేను ఇవ్వను, ఇప్పుడే ఇవ్వను. నేను మేడం కంప్లైంట్ చేస్తా. ఏం పర్లేదు, నేను రాసుకునేస్తాను. స్టూడెంట్స్, నాకు కొంచెం పని ఉంది. నేను మీకు ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుకోండి. మా నువ్వు క్లాస్ మెయింటైన్ చేయి. ఎస్ మ్యామ్. ఎందుకు బ్రదర్ క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు? బ్రదర్, నేను జస్ట్ పెన్ అడిగిన అంతే బ్రదర్. ఇలా క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు బ్రదర్. ఓకే బ్రదర్. What you people are doing? Madam gave some work to read question and answers, right? Read that question and answers. ఏంటి హర్షిత, వీళ్ళకి డిసిప్లైనే లేదు. అవును చైతన్య, నేను ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు రాకెట్స్ ఆడుకుంటూ, ముగ్గులు గీసుకుంటూ, డ్రాయింగ్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎలా వాళ్ళకి డిసిప్లైన్ నేర్పించడం? నా దగ్గర ఒక ఐడియా ఉంది చైతన్య. వాళ్ళనే మనం లీడర్స్గా పెడితే వాళ్ళు మెయింటైన్ చేసినప్పుడు తెలుస్తుంది ఎలా డిసిప్లైన్గా ఉండాలి ఏంటి అనేసి. అవును, కరెక్ట్ హర్షిత. ఆ పని చేద్దాం. ఐ టు వాంట్ టు రీడ్, రైట్? మీలో నేను ఇద్దరిని లీడర్స్గా పెడతాను. ఓకే? వైష్ణవి. నేనా క్లాస్ మెయింటైన్ చేయాలా? గౌతమ్. నేనా లీడర్? నన్ను మా ఇంట్లోనే మంచిగా చూడరు, నేను లీడరా? డిసిప్లిన్ అంటేనే నాకు తెలీదు, నేను క్లాస్ ఎట్లా మెయింటైన్ చేస్తాను? కానీ ఎలాగైనా మనం ఇద్దరం క్లాస్ బాగా మెయింటైన్ చేయాలి. వాట్ ఆర్ యూ డూయింగ్? ప్లేయింగ్. మేడం టోల్ టు రీడ్ నో. హర్షిత, you said that you wanted to read, no? Yes, I'm reading. This, are you reading? Are you sure? Yes, I'm reading that. Really? ఏంటి వైష్ణవి అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి హర్షిత చదువుకోవాలని కూర్చుంది, కానీ ఇక్కడ కూర్చొని బొమ్మలు గీస్తాను చూడు. ఇప్పుడు అర్థమైందా వైష్ణవి క్లాస్ మెయింటైన్ చేయడం ఎంత కష్టమో? అప్పుడు ఆ అమ్మాయి మెయింటైన్ చేసేటప్పుడు మీరు ఆడుకుంటూ బొమ్మలు వేసుకుంటూ ఉన్నారు. సో క్లాస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం వైష్ణవి. అవును చైతన్య, నెక్స్ట్ టైం నుంచి నేను డిసిప్లిన్గా చదువుకుంటాను. దట్స్ గ్రేట్. హోంవర్క్ రాసావా హర్షిత? లే చైతన్య, నేను రాలేదు. నువ్వు చేసావా? నేను కూడా చేయలేదు హర్షిత. అయితే మన ఇద్దరం మేడం దగ్గరికి వెళ్ళి హోంవర్క్ రాసి ఇంట్లో మర్చిపోయామని చెప్దామా? వద్దు హర్షిత, అబద్ధం చెప్పకూడదు. మేడం దగ్గరికి వెళ్ళి నిజం చెప్దాము, మనకు పనిష్మెంట్ ఇవ్వరు మేడం. సరే చైతన్య. అందరూ మీ హోంవర్క్ చూపించండి. మ్యామ్, ఇవాళ మేము హోంవర్క్ చేయలేదు మ్యామ్. ఎందుకు? బాగా చదువుతారు కదా, మీరు ఎందుకు హోంవర్క్ చేయలేదు? సర్లే, నిజం చెప్పారు కాబట్టి ఈసారి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నా. వెళ్ళి రేపు హోంవర్క్ రాసుకొని రండి. చూసావా, మనం నిజం చెప్పడం వల్ల మేడం మనకి పనిష్మెంట్ ఇవ్వలేదు. అవును చైతన్య, ఇంక నుంచి నిజమే చెప్తాను. ఓకే హర్షిత. Discipline is the backbone of a successful life. For students, it is the foundation on which dreams are built. Without discipline, even the brighter talents can go to the waste. It helps students focus, manage time wisely, and achieve their goals. Discipline is not just about following rules, it's about building character, self-control, and determination. A disciplined students earn respect from teachers, parents, and society. It transforms hard work into success and struggles into achievements. Without discipline, life becomes directionless, like a boat lost in the ocean. Disciplined life not only shapes a brighter
future but also inspires others to follow. Remember, discipline is the first step towards greatness. We request all the students to be more disciplined in life from today and achieve great heights in the life. Thank you.